మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. అనంతపురం జిల్లాలో తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో వెన్నుపూస జైపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేశ్వర్ రెడ్డి భార్యతో జైపాల్ రెడ్డికి వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలున్నాయి. గతంలో ఆడియో మీడియాలతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని ముంబై ల్యాబ్ కు పంపించారు పోలీసులు. సాంకేతిక ఆధారాలు లభ్యం కావడంతో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ మహేశ్వర్ రెడ్డి అనే అతను రైలు కింద పడి చనిపోవడం జరిగింది. ఆ విషయంలో రైల్వే వాళ్ళు దాన్ని కేసు రిజిస్టర్ చేసి మనకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ విషయంలో కొంతమంది అతన్ని కొన్ని తిట్టడం కానీ కొన్ని అవమానకరం కొన్ని చేయడం వల్ల ఆడియోలు వీడియోలు మాకు ఎవిడెన్స్ దొరకడం వల్ల సెక్షన్ ఆల్టర్ చేసి వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ మల్రెడ్డి గారి కంప్లైంట్ మీద సెక్షన్ ఆల్టర్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ విషయంలోనే ఈరోజు తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గారిని జైపాల్ రెడ్డిని ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మహేశ్వర్ రెడ్డి అనే అతను రైలు కింద పడి చనిపోవడం జరిగింది. బ్రేకింగ్ అంతోంది మనకి. అనంతపురం జిల్లాలో తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇక ఈ కేసులో అయితే వెన్నుపూస జైపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మహేశ్వర్ రెడ్డి భార్యతో జైపాల్ రెడ్డికి వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలున్నాయి. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజలి అందిస్తారు. ఎస్ రామాంజలి. ప్రస్తుతం అనంతపురం కోర్టు ఆవరణం దగ్గర కొంత టెన్షన్ వాతావరణము కనిపిస్తుంది. ఇంట్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జైపాల్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. అయితే ఈ తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి సంబంధించి ఇది ఆత్మహత్య కాదు హత్యనని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి మీద మహేశ్వర్ రెడ్డి వాళ్ళ తల్లిదండ్రులు గతంలోనే ఫిర్యాదు చేశారు. అయితే తర్వాత పోలీసులకి ప్రాథమికంగా తాజాగా దొరికినటువంటి కొంత ఆధారంతో ఈరోజు రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరిచారు. ప్రస్తుతం కోర్టు ఆవరణంలో కొంత టెన్షన్ వాతావరణం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రకాష్ రెడ్డి అభిమానులందరూ కూడా కోర్టు ఆవరణం చేరుకున్నారు. ఇప్పటికీ మరి కాసేపట్లో జడ్జి ముందు రాజశేఖర్ రెడ్డిని ప్రవేశపెట్టబోతున్నారు. అలాగనే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కూడా కోర్టు దగ్గరికి రావడం జరిగింది. దీంతో కొంత కోర్టు దగ్గర కోలాహలంగా ఏర్పడింది. అయితే ఈ శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డికి రిమాండ్ పంపిస్తారా లేకపోతే ఆయనకి కోర్టు బెయిల్ ఇస్తుందా అనేది మాత్రం కొంత టెన్షన్ గానే ఉంది. ప్రస్తుతానికైతే కోర్టు ఆవరణంలో రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇద్దరు కూడా ఉంటే వాళ్ళ కోసం మొత్తం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కోర్టు దగ్గరికి వచ్చారు.